వినాయకుడి దంతం ఎందుకు విరిగం మీకు తెలుసా? ఒకే ఒక్క నవ్వు ఈ విశ్వం తలరాతనే మార్చేసింది. వెనుముగిసింది. కడుపు నిండా మోదకాలు తిన్న గణపతి చల్లని వెన్నెలలో తన వాహనంపై బయలుదేరారు. ఆయన కింద ఉంది చిట్టి మూషికం. ప్రశాంతమైన రాత్రి, మలయ మారుతం. అంతలోనే అడ్డుగా ఒక పాము వచ్చింది. మూషికం భయపడింది. గణపతి సంతులనం తప్పారు. ఒక్కసారిగా కింద పడిపోయారు. అప్పుడే ఆకాశం నుండి ఒక పరిహాసపు నవ్వు. తన అందం పట్ల అహంకారంతో ఉన్న చంద్రుడు నవ్వుతున్నాడు. గణపతి రూపాన్ని చూసి వెక్కిరించాడు. ఏమిటి రూపం? అంటూ హేళన చేశాడు చంద్రుడు. ప్రశాంతత మాయమైంది. వినాయకుడి కళ్ళలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అది అవమానంగా మారింది. కోపంతో గణపతి తన దంతాన్ని తానే విరిచారు. అది ఇప్పుడు ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది. ఆ దంతాన్ని నేరుగా చంద్రుని వైపు విసిరారు. ఆకాశాన్ని చీల్చుకుంటూ ఆ దంతం చంద్రుడిని తాకింది. నేటి నుండి నీ ముఖాన్ని ఎవరూ చూడరు అని గణపతి శపించారు. లోకమంతా చీకటి అలుముకుంది. చంద్రుడు క్షమాపణ కోరాడు. వినాయకుడు కరుణించారు. కాని శాపం వెనక్కి తీసుకోలేరు. అందుకే చంద్రుడు అరుగుతూ పెరుగుతూ ఉన్నాడు. అందుకే వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదు. అహంకారం ఎప్పటికైనా పతనాన్ని తెస్తుంది. వినయం మరొకండి. వినాయకుడి దంతం ఎందుకు విరిగం